విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ బాల్నే. ఈరోజు నేను తమిళ చూశారు కదా, వందే భారత్ ఎక్స్ప్రెస్ మనం ఎక్కబోతున్నాం. మీతో పాటు నేను కూడా వందే భారత్ ఎక్కబోతున్నాను. ఆ ట్రైన్ డీటెయిల్స్ ఏందని మొత్తం చూద్దాం. ప్రజెంట్ నేను వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర ఉన్నాను. ఓకే, ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ వచ్చేసి మనకు 15 అవర్స్ నుండి డిపార్చర్. ట్రైన్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం మొత్తం చూద్దాం. ఏంది అసలు వందే భారత్ అంటే ఏంటి, లోపల ఎలా ఉంటుంది అనేసి కంప్లీట్గా చూద్దాం. ఓకే, చలో లెట్స్ గో. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం ట్రైన్ బ్లాగ్ వస్తుంది, అది అందులోనూ సెమీ బుల్లెట్ ఎక్స్ప్రెస్. మరి అది ఈరోజే స్టార్ట్ అవ్వడం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ అయితే అయింది. సికింద్రాబాద్ టు వైజాగ్ దాదాపు ప్రతి ఒక్క స్టేషన్లో ఆగింది. ఈరోజు అఫీషియల్గా Jan 16th రోజు నుండి ప్యాసింజర్స్తో ఈ ట్రైన్ అయితే నడవబోతుంది, అఫీషియల్గా అండ్ కమర్షియల్గా. నిన్న ఇనాగ్రల్ రన్ అయితే మీరు మొత్తం కంప్లీట్ న్యూస్లో అయితే చూసే ఉంటారు. నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని ఫ్లాగ్తో స్టార్ట్ చేశారు. అండ్ ఈ ట్రైన్ చూడండి, మొత్తం కంప్లీట్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్నది, ఫుల్ ప్రీమియం లుక్లో ఉన్నది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం, అసలు ఏంది ఎలా ఉందనేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకు లోకో క్యాబిన్, డ్రైవర్ యొక్క క్యాబిన్ ఇది. చూడండి, డేట్ 16/1/23, ఇంకో 5 minutesలో డిపార్చర్. ఇవన్నీ ఆటోమేటిక్ డోర్ సెన్సార్స్ ఇవి. ఆహా, చూడండి అసలు పైన లైటింగ్, చలో ఇదే మన కోచ్ C9. ఇది నా C9 కోచ్. ఇందులో నా సీట్ నెంబర్ వచ్చేసి 30, విండో బర్త్. ఇప్పుడైతే ట్రైన్ అయితే మూవ్ అయింది. సికింద్రాబాద్ నుండి ట్రైన్ అయితే జస్ట్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 15 అవర్స్కి డిపార్చర్. టైం అంటే టైము. చూడండి, పబ్లిక్ అయితే ఫుల్, మొత్తం ఫొటోస్ వీడియోస్తోని, ప్రెస్ మీడియా అంతా చాలా ఫుల్ అయిపోయింది స్టేషన్ అంతా. జస్ట్ ఇప్పుడే మూవ్ అయింది సికింద్రాబాద్ నుండి. మనకు రాగానే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, ఇందులో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్. చూడండి ఆ లుక్ ఎలా ఉందో అసలు. ఇది ట్రైన్ లేక ఫ్లైట్ అలా ఉందో అసలు చూస్తుంటే.
ఇది విండో కర్టెన్. మనం ఇలా కిందికి అనేసి ఇది వస్తే రావట్లేదు, చాలా టైట్ ఉంది. ఈ విండోకి కొంచెం మనకు సన్నాల పడకుండా సన్ రైజ్. ఇవి వచ్చేసి మనకు టచ్ లైట్స్. జస్ట్ టచ్ చేస్తే అలా లైట్స్ 3 లైట్స్ ఉన్నాయి. కానీ ఒక మైనస్ ఏంటంటే మనకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మొత్తం ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు ఈ చైర్ కార్లో. అది మైనస్ అనే చెప్పాలి. అందించడం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆల్రెడీ ఇప్పటికే 7 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇది మొట్టమొదటిది అండ్ ఇది 8వ వందే భారత్ ఓవరాల్ మన ఇండియాలో. మనకు ఈ స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయ్యాగానే ఫస్ట్ వరంగల్, ఆ తర్వాత ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం. ఓవరాల్గా 4 స్టాప్స్ ఉన్నాయండి. ఇక టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడాలనుకుంటే అవి ప్రైజెస్ మాత్రం చాలా హై ఉన్నాయి. అవి డిస్ప్లే చేస్తాను, ఎక్కడికి ఎంత అయిందనేసి కంప్లీట్గా చెప్తాను. మనకు అప్కమింగ్ స్టేషన్స్ ఇలా డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఇలా హాల్టింగ్ అని 3 లాంగ్వేజెస్ మనకైతే డిస్ప్లే చేస్తారు. చూడండి భయ్యా, ఇప్పుడే మనం కాజీపేట జంక్షన్ అయితే వచ్చేసాం. టైం వచ్చేసి ఇప్పుడు 16:15 అవుతుంది, అంటే 4:15. 3 o'clock స్టార్ట్ అయింది, 4:15 కల్లా వచ్చేసింది. 1 hour 15 minutesలో మనకు కాజీపేట వచ్చేసింది. కాజీపేటలో అయితే ఇది ఆగదు, నెక్స్ట్ వరంగల్లో ఆగుతుంది ఇది. ఫైనల్లీ మనం వరంగల్ అయితే రీచ్ అయ్యాము.
ఫైనల్ అయితే రీచ్ అయ్యాం. నేను ఇక్కడ దిగిపోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే వరంగల్లో దిగేశాను. నేను మీకైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. టైం సేఫ్ అవ్వాలి అంటే వందే భారత్ ప్రిఫర్ చేయండి. అసలు నాకైతే జర్నీ వేసినట్టే అనిపించలేదు. మీరు కూడా ఈ రూట్లో ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఈ ఎక్స్ప్రెస్ సెమీ బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ఎక్కి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.